మనమేనమ్మా ఈవెంట్ కండక్టర్లో దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చేయవలసిన వాళ్ళం, బాధ్యత భుజానెత్తుకోవాల్సిన వాళ్ళం. మనకి ఇన్విటేషన్ ఏంటి? అయితే మాత్రం మర్యాదపూర్వకంగా పిలవాలి కదా. సరే, మన సంగతి వదిలిపెట్టు. మరి మా మేడం గారిని పిలిచారా? ఆల్రెడీ ఇన్వైట్ చేశా. షీఈ్ ఏ స్పెషల్ గెస్ట్ ఫర్ ద పార్టీ. ఇన్విటేషన్ ఓకే, మరి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటావు కదా గుణ? డైలాగులు చెప్పను కానీ మాట నిలబెట్టుకుంటా. ఏంటా మాట? అవును, ఏంటా మాట? కొట్టేనంటే అన్నీ తెలిసి జోకులు వేస్తారెందుకురా? తనకి తెలిసేమో, మరి నాకు తెలియదు కదా. నువ్వు ఓవర్ చేయకే. గుణ నా కొడుకు నాకు చూపిస్తానన్నాడు. అదే మాట తనిచ్చాడు. ఆ మాటను నిలబెట్టుకుంటావా అని అడిగాను. మాట తప్పనన్నాను కదా. థ్యాంక్స్. అదే మన మధ్య ఉండకూడదు అనేది. సో అక్క చిరకాల కోరిక మీ అబ్బాయి పుట్టినరోజున తీరబోతుందన్నమాట. అక్క కళ్ళల్లో ఆనందం ప్రత్యక్షంగా చూసి నేను సంతోషపడాలి. సారీ, నీకు ఆ ఛాన్సే లేదు. అదేంటక్క అంత మాట అనేసావు? నువ్వు రావడం లేదు కదా. అదేంటి, డాక్టర్ గారు పిలుస్తుంటే నేనెందుకు రాకుండా ఉంటాను? వారు నిన్ను పిలవలేదు కదా. నేను అక్కడి నుంచి తరిమేస్తాను కదా. ఏంటక్క, ఎందుకు నా మీద అంత కక్ష కట్టావు? ఎందుకంటే నీ నోట్లో నువ్వు గింజ నానదు. నువ్వు మనసులో ఏది దాచుకోలేవు. వెళ్ళి అక్కడ జరిగిన ప్రతి విషయాన్ని పూసుగుచ్చినట్టు అమ్మతో చెప్తావు. వివరంగా ఆవిడికి సినిమా చూపిస్తావు. అమ్మ ఎమోషనల్ అయితే నేను గుణకిచ్చిన మాట తప్పిందాన్నవుతాను. నోనో, అస్సలు చెప్పను. చెప్పను కాక చెప్పను. ఈ విషయంలో ఈసారి మాత్రం నన్ను ఖచ్చితంగా నమ్మొచ్చు. నిజంగానా? అంత గట్టిగా చెప్తోంది కదా. డౌట్ అక్కర్లేదక్క, నిజం నిజం నిజం. లేదు, నాకెందుకో నీ మీద అస్సలు నమ్మకం కుదరడం లేదు. ప్రామిస్ చేయనా? ప్రామిస్ అని ఎందుకు అంత గ్యాపిస్తున్నావు? ఆహా, నో, జస్ట్ అలా అంటే స్టైల్ గా ఉంటుందని. ఐ ప్రామిస్ యూ. చిత్ర అనే నేను త్రికరణ శుద్ధిగా. హలో, ఆపుతావా? భరత్ అనే నేను అనే డైలాగులు ఇక్కడ చెప్పకో. అక్క నమ్మట్లేదు కదా, అందుకే. వదిన తరపున నేను మాటిస్తున్నాను, నేను నమ్మింది పో. నువ్వు వస్తున్నావు, పర్మిషన్ గ్రాంటెడ్. అదేంటి నా తరపున నువ్వు మాటిస్తున్నావు? మనం ఒకటనుకుంటున్నావు. ఇందులో తరతమ భేదాలేం లేవు. అందుకే నీ తరపున నేను మాటిస్తున్నా, నా తరపున గుణ మాటిస్తున్నాడు. అవును అవును, మా అక్క మిమ్మల్ని డాడీ అంటుంది కదా. నేను కూడా డాడీ అని పిలవచ్చా? తప్పకుండా. ఐ హావ్ నో అబ్జెక్షన్. ఏరా, ఏమైందిరా నీకు? పొద్దునే ఏదైనా పడిన వస్తువు తిన్నావా? బుర్రేమైనా గిర్రున తిరుగుతుందా? పిచ్చిలాంటిది ఏమైనా పట్టిందా? ఎందుకురా నీలో నువ్వే నవ్వుకుంటున్నావు? పరవశం, ఆనందం. పరవశమా? అంత పరవశం, అంత ఆనందం. నాన్న తలుపు, నాన్న పిలుపు. నాన్న మనతో కలుపుకోలుగా ఉంటే ఎలా ఉంటుందనే ఆలోచన ఈ ఆనందానికి మూలం. ఇప్పుడు నాన్నెందుకు గుర్తొచ్చాడ్రా? నాన్న గుర్తుకు రావడం ఏంటి? నాన్న ఆలోచన ఎప్పుడు మన మనసులోనే ఉంటుంది కదా. నాన్న బుర్రలో తిరుగుతూ ఉంటాడు కదా. ఎంతైనా నాన్నే. నాన్నని తలుచుకుంటేనే కలిగే ఆనందమే వేరు.
నాన్న అన్న పదంలో ఎంత పవర్ ఉంది, ఎంత ఎమోషన్ ఉంది, ఎంత డేర్ ఉంది. జస్ట్ యూ ఫీల్. నాన్న మనతో ఉన్నాడనుకో, మనం ఎంతకైనా రెచ్చిపోవచ్చు. ఏమంటావక్క? ఇప్పుడు గాని జర్నీ వస్తే నీ పరవశాలు పటాపంచలైపోతాయి. వేదనలు రోదనలు స్టార్ట్ అవుతాయి. కాస్త స్థిమితంగా ఉండి ఆలోచించరా. ఊహల్లో విహరించి చిక్కులో ఇరుకో మాకు. ఏంటమ్మమ్మా, పిల్లలకి నాన్నని తలుచుకునే హక్కు కూడా లేదా? తలుచుకోవడం తప్ప, ప్రేమ కోరుకోవడం నేరమా? నేనిప్పుడున్న మూడ్లో అయితే నాన్న నాన్న అని గట్టిగా ప్రపంచమంతా వినిపడేలా అరవాలనుంది. నాన్న అనే పదానికి చాలా పవర్ ఉంది. ఎంతైనా నాన్న నానే కదా. ఏంట్రా ఏదో నాన్న నాన్న అంటున్నా? నాన్నని చూశాను కదా, అందుకే నాన్న నాన్న అంటున్నాను. నాన్నని చూడడం ఏంటి? ఎవరు చూపించారు? ఎవరో ఏంటి, చిట్టి చూపించాడు. ఏంట్రా, చిట్టి చూపించాడా? ఎస్, చిట్టి వాళ్ళ నాన్ననే. అమ్మా, నేను డాడీ అంటున్నా. అదే చిట్టి వాళ్ళ నాన్నని నేను డాడీ అంటున్నా. వీడిని వారు నాన్న అని పిలవచ్చని పర్మిషన్ ఇచ్చారు. నేను చిట్టిని అన్నయ్య అంటున్నా. వీడికి చిట్టి అన్నయ్యే కదా. అప్పుడు చిట్టి వాళ్ళ నాన్నని నాన్న అనుకోవచ్చు కదా. వాడి నాన్నని మా నాన్న అనుకోవడం తప్పలేదు కదా. మధు, చెప్పేదేదో సూటిగా చెప్పు. నేను సూటిగానే చెప్తున్నాను. నువ్వే ఏదో డిస్టర్బ్డ్ మైండ్ లో ఉన్నట్టున్నావు. నీ బ్రెయిన్ కి క్లారిటీ రావడం లేదు. నన్ను స్ట్రైట్ గా చెప్పమంటావా ఏంటి? అయినా మా నాన్నెవరో నువ్వే చూపించాలి. ఆయనే మీ నాన్న అని నువ్వు చెప్పాలి. నువ్వు చెప్పందే చూపించందే నాన్న మాకెలా తెలుస్తాడు? నువ్వే చెప్పమ్మా. ఈయన మీ నాన్న అని చెప్పాల్సిందానివి నువ్వే కదా. ప్రపంచంలో ఏ పిల్లలకైనా మీ నాన్న అని పరిచయం చేసేది అమ్మే కదా. నువ్వు పరిచయం చేయకుండా నాన్న అని మాకెలా తెలుస్తుంది? కరెక్టే, నేనే కదా చెప్పాల్సిందాన్ని. కరెక్టే అంటావేంటే? నువ్వు చెప్తేనే కరెక్ట్. వేరెవరు చెప్పినా అది కరెక్ట్ కాదు. అమ్మే నాన్న అని చెప్పాలి. అమ్మే నాన్నని చూపించాలి. పిల్లలకేం తెలుస్తుంది చెప్పు? సర్లే, నిన్ను తప్పైపోయింది. ఏదో ఎమోషన్లో అనేసాను లేవే. నాలుక అదుపులో పెట్టుకోకపోతే, ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోలేకపోతే నాన్న దొరకడం కాదు, మనం కలకాలం తలుచుకొని మురిసిపోవడమే. కలిసి బ్రతికే అవకాశమే లేదు. 4 రోజులు ఓపిక పట్రా చిన్నా. అన్నీ చెప్పాడు కదా. వాళ్ళిద్దరూ కలిసిన తర్వాత ఆటోమేటిక్ గా మనందరం కలిసిపోతాం. అందాక కలవరింతలు పలవరింతలు కాస్త పక్కన పెట్టరా? ఏమంటావు? అలాగే అమ్మమ్మ. తరుణ్, నువ్వెవరెవరిని బర్త్డేకి పిలవాలనుకుంటున్నావో నాకు లిస్ట్ ఇవ్వు. అలాగే రేపు మనం షాపింగ్కి వెళ్దాం, ఓకేనా? ఏంట్రా, ఎందుకు అలా చూస్తున్నావు? లిస్టులు గెస్ట్లు గిఫ్ట్లు తర్వాత. ముందు నేను అడిగిన దానికి సమాధానం ఇంతవరకు చెప్పలేదు మీరు.
ఏంటది? బర్త్డేకి నాకేం గిఫ్ట్ కావాలో నేను అడిగాను కదా. ఎస్ అనో నో అనో ఏది ఇంతవరకు చెప్పలేదు కదా. నువ్వు అడిగింది అమ్మని చూపించమని. చూపిస్తున్నావా లేదా? కొడుకుని చూడాలి, చూపిస్తావా? చెప్పు నాన్న, అమ్మని చూపిస్తావా లేదా? ఏమంటాడంటావు? నో అంటాడు. చెప్పు నాన్న, చూపిస్తున్నావా లేదా? చూపిస్తాన్రా. నీ కోరిక తీర్చడం కంటే నాకు వేరే ఆనందం ఏముంటుంది? థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. నాన్న, నువ్వు నా విషయంలో ఎంత కన్సర్న్ ఉన్న ఫాదర్వో నాకు తెలుసు. ఐ లవ్ యూ నాన్న. చూపిస్తాను, కానీ ఒక కండిషన్. కండిషనా? ఏం నాన్న అది? చూపిస్తాను, కానీ నువ్వు ఎమోషన్ అవ్వద్దు. అమ్మా అంటూ ఆవిడ దగ్గరికి వెళ్ళొద్దు, పిలవద్దు. నువ్వు డిస్టర్బ్ అవ్వద్దు, నన్ను డిస్టర్బ్ చేయొద్దు. మీ అమ్మ పలానా అని తెలియగానే నువ్వు నన్ను విడిచి వెళ్ళొద్దు. అలా అని ప్రామిస్ చేస్తేనే నీకు నీ కన్న తల్లిని చూపిస్తాను. నువ్వు ప్రామిస్ చేస్తావా? నా నుంచి దూరంగా వెళ్ళనని మాటిస్తావా? అప్పుడే నీ కోరిక నేను తీరుస్తాను. మీ ఇద్దరిని కలపాలని నేను చూస్తున్నా. నిన్నెందుకు వదిలేస్తానన్నా? ఫ్యూచర్లో అందరం కలిసి ఉండాలని అనుకునేవాడిని కదా. నిన్ను కాదనుకొని నేను ఎక్కడికి వెళ్తాను? ఓకేనన్నా, నీ ఫీలింగ్ నాకు అర్థమైంది. ఐ ప్రామిస్ యూ, నేను నిన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళను. మా అమ్మ పలానా అని నాకు తెలియాలి, అంతే. చూస్తే చాలు నా కడుపు నిండిపోతుంది. ఇన్నేళ్ల కోరికకి ఒక అర్థం వస్తుంది. మనసులో ఎలాంటి భయాలు పెట్టుకోకు నాన్న. ఐ ప్రామిస్ వన్స్ అగైన్ నాన్న. తరుణ్ కి జనని చూపించిన తర్వాత ఆవిడ ప్రభావం తరుణ్ మీద ఎలా ఉంటుంది? ఇద్దరు ఏకం కారు కదా, మన ప్లేస్ కి ఎసరు పెట్టారు కదా. నువ్వంత ఎక్కువ భయపడాల్సిన పనేం లేదు. వాళ్ళనుకున్నది ఏది జరగదు, జరగనివ్వను. ఫైనల్ గా నేననుకున్నదే జరుగుతుంది. నా ప్లాన్ వర్కౌట్ అవుతుంది, అయ్యి తీరుతుంది. నువ్వేం వరి అవ్వకు. అసలు ఏం చేస్తావు? అసలేంటి ప్లాన్? నీ తమ్ముడు మాజీ అయిన తర్వాత నీకు గౌరవ మర్యాదలేంటి? కానీ
నా కొడుకు విషయంలో ఏదైనా దుర్మార్గం తలపెడితే మాత్రం నేను వెనక ముందు ఆలోచించు. నా బిడ్డ నీ దగ్గర ఉన్నాడని వాడి జోలికి వెళ్తే నీకు రేపనేది లేకుండా చేస్తా. గజగజలాడుతుంది, భయంతో దానికి చెమటలు పడతాయి అన్నావు. కానీ నిన్నే గడగడలాడించింది కదా. ఇక మన కథ అడ్డం తిరిగినట్టేనా? అదేదో బింకానికన్న మాటలు పట్టుకొని నన్ను సాధిస్తున్నావా? ఎదురు పడిని నా శక్తి ఏంటో చూపిస్తాను. నా పాచికల పవర్కి తట్టుకునే శక్తి దానికి లేదు. కథ అడ్డం తిరుగుతుంది, తిరిగి అరణ్యవాసం తప్పదు. తనకి అరణ్యవాసమో మనకి అజ్ఞాతవాసమో. అపశకనం మాటలు మాట్లాడకో. ఇంతవరకు జీవితంలో ఓడింది లేదు. ఓటమి రుచి చూపిస్తుందేమో అని భయంగా ఉంది. రెచ్చగొట్టకు సౌమ్య. నేను రెచ్చగొట్టడం లేదు, నీకు పౌరుషం పెంచుతున్నాను. నీకు ఎలాగైనా గెలవాలనే కక్ష రావాలని ఆరాట పడుతున్నాను. నువ్వు గెలిస్తేనే నాకు ఈ ప్లేస్ పర్మనెంట్ అవుతుంది, లేకపోతే తిరిగి అనాథ బ్రతుకైపోతుంది. నీ ప్లేస్ నీకు పర్మనెంట్ అని ఎప్పుడో గ్యారంటీ ఇచ్చాను. మళ్ళీ చెప్తున్నాను, నువ్వు నీ ప్లేస్ మిస్ అవ్వవు. నువ్వేం వరి అవ్వకు. వర్రీ అవ్వడం కాదు, ఆవిడ అంతలా తెగించిందంటే తన దగ్గర నీకు మించిన ప్లాన్ ఏదో ఉందని నాకు చిన్న డౌట్. దాని మొహం. ఆ మాటలేం పట్టించుకోకు. అది ఏం చెయ్యాలన్నా నా తమ్ముడు దాని కంట్రోల్లోకి వెళ్ళాలి. వాణ్ణి ఎలా నా కంట్రోల్లో ఉంచుకోవాలో నాకు బాగా తెలుసు. నన్ను కాదని వాడు అడుగు అటువైపు వెయ్యడు, వెయ్యనివ్వను కూడా. ఏమో ఏ మలుపు ఏ కాన్సిక్వెన్సెస్ తెచ్చి పెడతాయోనని ఆలోచించలేక చేస్తున్నా. ఆలోచించాల్సింది నేను, అమలు చెయ్యాల్సింది నేను. నువ్వు అలా చూస్తూ ఉండంతే. చెప్పు, ఎంతవరకు వచ్చింది మన పని? మేడం, మీరు చెప్పినట్టు ఆవిడ పిల్లల గురించి పూర్తిగా ఆరా తీశాను. బర్త్ సర్టిఫికేట్ వెరిఫై చేశాను, సంపాదించాను. దానికే కాస్త టైం పట్టింది. సోది ఆపి ముందు విషయం చెప్పు. ఆ ఇద్దరు పిల్లలు కూడా మీ తమ్ముడు పిల్లలే. ఏం వాగుతున్నావు? నిజమే చెప్తున్నాను. ఆవిడ మీ ఇంట్లో బయటకు వచ్చినప్పుడు రెండోసారి గర్భవతిగా ఉంది. ఆ తర్వాత ఏం జరిగిందనేది మొత్తం వివరాలన్నీ సేకరించాను. ఇరుగు పొరుగు వారిని సంప్రదించాను. వాళ్ళు గుణా పిల్లలే. ఏమైంది? ఎందుకంత షాక్ లో ఉన్నారు? ఆ చిన్న మధు గుణ జననీల పిల్లలు. అవునా? అవును. మరిప్పుడేంటి చేయడం? అది కడుపుతో ఉండగానే గడప దాటింది. అంటే మనం ఇప్పుడు గడప దాటాలంటారా? ఇప్పుడేగా నాకు ఆ విషయం తెలిసింది. నన్ను కాస్త ఆలోచించని. ఇప్పుడు తెలిసిందా అప్పుడు తెలిసిందా అని కాదు. గుణాకి ఈ విషయం తెలిస్తే కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయో ఒక్కసారి ఆలోచించు. నీ ప్లాన్ ఎలా వర్కౌట్ అవుతుందో నాకు అర్థం కావడం లేదు. నీకు అర్థం కాకపోయినా నేను నీకు అర్థమయ్యేలా తర్వాత చెప్తాను కదా. నువ్వు ఆలోచించి నాకు అర్థమయ్యేలా చెప్పేసరికి పుణ్యకాలం కాస్త ముగిసిపోతుంది. గుణాకి నిజం తెలిసి తనలో మార్పు వస్తే పశ్చాత్తాపంతో అటువైపు మొగ్గు చూపితే నీ బ్రతుకు నా బ్రతుకు బుగ్గిపాలైపోతుంది. అలా జరగడానికి వీల్లేదు. ఈ నిజం గుణాకి ఎట్టి పరిస్థితుల్లో తెలియకూడదు. తెలియకుండా ఎలా ఉంటుంది? నిజం నిప్పు లాంటిది అంటారు. ఆ నిప్పుల మీద నీళ్లు పోయటం నాకు తెలుసు. ఇంతకాలం వాడిదాకా నిజం చేరకుండా ఉండలేదా? ఇప్పుడు మాత్రం ఎలా చేరుతుంది? అప్పుడు వేరు ఇప్పుడు వేరు. ఈ విషయం తరుణ్ మధు చిన్నాళ్ళకి తెలిసే ఉంటుంది. అందుకే వాళ్ళ మధ్య అంత ఎఫెక్షన్ కనపడుతుంది. తెలిసినా వాళ్ళు చేయగలిగిందేమీ లేదు. గుణాకి నిజం తెలిసేలోపే ఏదో భయంకరమైన ఎత్తు వెయ్యాలి. వాడు వాళ్లతో కలవకుండా జాగ్రత్త పడాలి. అయినా
వాడి బర్త్డే కదా జననిని పరిచయం చేస్తాను అన్నది. ఈలోపు మనం కథ మార్చలేమా? ఎలా? నేనింకా ఒక డెసిషన్కి రాలేదు. ఆచితూచి జాగ్రత్తగా స్టెప్పులు వేద్దాం. గుణ జననిల మధ్య కాస్త దూరం మెయింటైన్ అయ్యేలా ట్రై చేద్దాం. నువ్వు కోఆపరేట్ చేయాలి. డెఫినెట్ గా నా కోసం నేనేం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను. ఆ మాట మీదే ఉండు. కథ నేను ముందుకు నడిపిస్తాను. ఇన్నాళ్ళకి నా కళ్ళలో నిజమవ్వబోతున్నాయి. మీ అబ్బాయిని కలిసారా? కలవబోతున్నాను. ఎవరి ద్వారా మీ అబ్బాయి విషయం మీకు తెలియబోతుంది? వాళ్ళ నాన్నే నాతో చెప్పారు. చిట్టి, నువ్వు నాకు చిన్న సాయం చేయగలవా? మీ బిడ్డగా ఆర్డర్ వేయండి. 2 రోజుల్లో వాడి పుట్టినరోజు. ఇది వాడికి అందించాలి.